స్తుతిపాత్రుడా మీకు వందనాలు స్తోత్రము. దేవా ఈ దినం ఇచ్చారు మీకు వందనాలు. ఈ దినం వాగ్దాన వాక్యం నిర్గమ 6:7 మీ దేవుడినైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. యు షల్ నో దట్ ఐ యామ్ ద లార్డ్ యువర్ గాడ్. तुम जान लोगे कि मैं तुम्हारा परमेश्वर यెహోవా. అవును, ఆయన తెలుసుకోవాలి. మన దేవుని మనం తెలుసుకోవాలండి. చాలామందికి దేవుని తెలుసుకోలే. అయితే క్రైస్తవ కుటుంబంలో పుట్టాము కాబట్టి మేము క్రైస్తవులం. దేవుని తెలుసుకొనుట చాలా అవసరం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనములో మీరు అప్పగించబడిన వారి పైన ప్రభువులైనట్లుగా మందకు మాదిరిగా ఉండండి. ఈనాడు సేవకులు క్రైస్తవులు లోకములో మాదిరి జీవితం ఉండాలి. మాదిరి లేకపోతే లాభం లేదండి. మాది ఎగ్జాంపులర్ లైఫ్, మాదిరి జీవితం చాలా అవసరమైంది. అపొస్తలుల కార్యములు 8:30 మీరు సిలువ వేయబడిన ఈ యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. అయితే యేసు మరణాన్ని జయించాడు. రోమా 14:9లో తాము మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటయు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికి లోకములో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు ఒక్కళ్ళేడు, యేసు ఒక్కడే. పాపుల కొరకు ప్రాణం పెట్టి మరణించి సమాధి నుండి లేచాడు. కీర్తన 31:24 యెహోవా కొరకు కనిపెట్టువాడు మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండండి. ధరా ధైర్యం తెచ్చుకోండి. అయితే ధైర్యంగా ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ రీతిగా మీరు జీవించి ముందుకు సాగాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ ప్రార్థన చేసుకుందామా? ప్రభువా మీకు వందనాలు. మా శ్రోతలు ధైర్యముతో మీ మీద ఆనుకొని ముందుకు సాగేదానికి మీ కృప చూపించండి. మీరు ఆదరించి బలపరచండి, సహాయకారులు నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.